బోరుగడ్డ అనిల్. బోరుగడ్డ అనిల్ గురించి కొన్ని బ్రేకింగ్ న్యూస్ అయితే మనకు తెలుస్తా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని కీలక విషయాలన్నీ కూడా బయటపడుతున్నాయి. అయితే తను ఎప్పుడైతే బెయిల్ నుంచి బయటికి వెళ్ళాడో, వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ తల్లి పేరు చెప్పుకొని, తల్లికి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూ చెప్పుకొని మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడో, దీని వెనకాలంతా కూడా జరిగినటువంటి విషయాలు ఒక వార్తా పత్రిక, కొన్ని ఛానల్స్ కూడా కొన్ని కీలక విషయాలు బయటపెట్టడం జరిగింది. అసలు బోరుగడ్డ అనిల్ నిన్న కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. నా తల్లికి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూలో భాగంగానే నేను రావడం జరిగింది. నేను కోర్టుని ధిక్కరించే వ్యక్తిని కాదు అని చెప్తూనే కొన్ని తప్పులు లేదంటే అబద్ధాలు చెప్పాడని కూడా అనుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే బోరుగడ్డ అనిల్ తల్లికి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూలో మొన్న 15వ తారీఖు 16వ తారీఖు ఒక డయాలసిస్ అనేది జరిగింది. ఆ సర్జరీ అయిపోయింది. అందుకనే నేను మళ్ళీ తన గురించి దగ్గరుండి చూసుకోవాలనే నేను మళ్ళీ బెయిల్ పిటిషన్ పెట్టడం జరిగింది అని చెప్పి, అంతేకాకుండా మళ్ళీ వెంటనే ఇంకొక మాట మార్చి నా తల్లికి ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా జరిగింది, సో నేను దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పడం. అంటే 2 సర్జరీలు ఒకటేసారి అంత తక్కువ డ్యూరేషన్లో జరగడం అనేది కొంచెం కష్టమైనటువంటి పని. అసలు నిజాలేంటి? పోలీసు వాళ్ళు ఇప్పటికే తను ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ ఏదైతే ఉన్నాయో గుంటూరు హాస్పిటల్కి సంబంధించిన అవి ఫేక్ అని కూడా కొంతమంది చెప్తున్నారు. మీడియాలో కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా చెన్నై అపోలో హాస్పిటల్లో చెప్పినటువంటి ఏదైతే ఉందో అక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా బయటికి తీసుకొచ్చే పనిలో కూడా ఉన్నారు. అసలు బోరుగడ్డ అనిల్ ఏదైతే సెకండ్ టైం బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత మార్చి 1వ తారీఖున ఎందుకని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సి వచ్చింది? రేపొద్దున అంటే రేపు 11వ తారీఖు జైలుకి వచ్చి సరెండర్ అవుతాడా లేదా? అతను ఎక్కడికి వెళ్ళాడు? ఎవరిని కలుస్తున్నాడు? ఎందుకు కలుస్తున్నాడు? ఇవన్నీ తెలుసుకునే పనిలో కూడా పోలీసులు చాలా తీవ్రమైనటువంటి విచారణ ఒక టీమ్గా ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ వార్తాపత్రిక అలాగే ఈ ఛానల్ ఇచ్చినటువంటి ఒక విశ్లేషణ ఏంటంటే, ముఖ్యంగా జైల్లో బోరుగడ్డ అనిల్ జైలుకి వెళ్ళిన తర్వాత వెళ్ళేకి ముందే ముఖ్యంగా చెప్పాలంటే అనేక రాచమర్యాదలు జరిగాయి. పోలీసు వాళ్ళు చాలా మంది అతనికి సహకరిస్తున్నారు అనేది అయితే ఒక వాదన కాదు, నిజంగా కూడా చాలా విషయాలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. పోలీస్ స్టేషన్లో అతనికి బెడ్ వేసి, అలాగే బయట రెస్టారెంట్స్లో తీసుకువెళ్ళి 5 స్టార్ హోటల్స్లో తీసుకెళ్ళి దానికి భోజనాలు అవి పెట్టించడం, బిర్యానీలు అవి పెట్టించడం ఇంతవరకు కూడా చూసాం. అలాగే జైలుకి వెళ్ళిన తర్వాత కూడా అదే తరహా చాలా వరకు కూడా అతనికి జరిగాయి అని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా దాంట్లో వచ్చినటువంటి విషయం ఏంటంటే, తను జైలుకి వెళ్ళిన తర్వాత ఏ ఖైదీకైనా సరే వారానికి ఒక 3 సార్లు లేదా నెలకి ఒక 3 సార్లు 4 సార్లు ఇంటితో మాట్లాడేటువంటి అవకాశాన్ని జైలు కల్పిస్తూ ఉంటుంది. ఇంటికి సంబంధించినటువంటి ఒక కుటుంబ సభ్యునిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి నెంబరు అతని జైలు సూపరింటెండెంట్ దగ్గర ఉంటుంది. అతనికి ఫోన్ చేయాలన్నప్పుడల్లా ఏదైతే ఈ ఇచ్చినటువంటి ఎన్ని స్లాట్స్ అయితే ఉంటాయి అన్ని స్లాట్స్లో ఆ నెంబర్కి మాత్రమే చేసి అతను ఇవ్వాల్సి ఉంటుంది. సో అక్కడ చాలా విషయాలు కూడా దీంట్లోనే చాలా బయటకు వచ్చినటువంటి విషయాలు కూడా తెలుస్తున్నాయి. ముఖ్యంగా బోరుగడ్డ అనిల్ ఎవరైతే తన సోదరి నెంబర్ ఇచ్చారో ఆ సోదరికి ఫోన్ చేసిన తర్వాత సోదరి నుంచి కాన్ఫరెన్స్ కాల్ ద్వారా వేరే ఒక వైసీపీకి సంబంధించినటువంటి లీడర్కు వెళ్ళింది అనేది ఒక నిర్ధారణకు ఇప్పుడు పోలీసులు వస్తున్నట్టుగా కూడా ఆ వార్తాపత్రిక చెప్పినటువంటి విషయాలు. ముఖ్యంగా అంటే పోలీసులు అప్పుడే ఎందుకు చెక్ చేసుకోలేదు? పోలీసులకి తెలిసే జరిగిందా, తెలియకుండా జరిగిందా? తెలిసి చేస్తే కనుక దానికి సంబంధించినట్టుగా ఎందుకని వాళ్ళు మాట్లాడలేదు? ఎవరికి కాల్ చేశాడు? ఎవరితో మాట్లాడే ప్రయత్నం చేశాడు? అసలు వాళ్ళు ఎవరు? అసలు ఇదంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారమే వాళ్ళ తల్లికి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూ వచ్చిందా, వచ్చేలా చేసుకున్నారా? లేదంటే హాస్పిటల్లో ఏమన్నా కావాలనే ఉంచే ప్రయత్నం చేశారా? అసలు ఎవరితో మాట్లాడారు? ఈ బెయిల్కి సంబంధించి అలాగే వీటి అన్నిటి గురించి కూడా బోరుగడ్డ అనిల్ ఒక కీలకమైనటువంటి వైసీపీ సంబంధించినటువంటి నాయకుడితో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఒక పథకం ప్రకారమే తను బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక నమ్మశక్యంగా ఉండేలాగా, కోర్టు కూడా నమ్మే విధంగా, వెళ్ళాడు వచ్చేసాడులే, మళ్ళీ ఇస్తే కనుక మళ్ళీ వచ్చేస్తాడులే అనుకునే విధంగా కోర్టుని నమ్మించి ఏమార్చి మళ్ళీ బయటికి వెళ్ళిపోయి ఎస్కేప్ అయ్యే ప్లాన్ ఏమన్నా చేశాడా? అదే చేస్తే కనుక ఇప్పుడు ఈ ఆడియోకి సంబంధించినటువంటి అన్నీ కూడా బయటకు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా అతను బయటకు వచ్చిన తర్వాత ఎవరి దగ్గర తలదాచుకుంటున్నాడు, ఎవరి దగ్గర తను షెల్టర్ యూజ్ చేసుకుంటున్నాడు, అసలు ఎందుకని ఫోన్ ఎత్తటం లేదు, ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు కూడా ఫోన్లు ఎందుకని పనిచేయకపోవటం, ఎవరైతే తనకి సోదరి అని చెప్పి కాల్ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఎందుకని ఫోన్ పనిచేయకుండా ఉండటం, అసలు బోరుగడ్డ అనిల్ ఎక్కడికి వెళ్ళాడు, అసలు ఎవరితో మాట్లాడుతున్నాడు? అది కూడా జగన్మోహన్ రెడ్డి నా తండ్రి లాంటి వ్యక్తి, నాకు అన్నీ తానే అని చెప్పడం ద్వారా వైసీపీ మీదకి వెళ్లకుండా ఏదైతే జరుగుతున్నటువంటి మన పోసాని మీద వచ్చినటువంటి వార్తలే
ఇక్కడ తిన మీద కూడా వచ్చే విధంగా ఏదో క్రియేట్ చేసుకుని లేదా తనకి తానే స్వయంగా చేసుకుని ఆ నింద కూటమి ప్రభుత్వం మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి ప్రధానంగా వాళ్ళ పేర్లే ఉచ్చరిస్తూ చెప్పినటువంటి విషయాలు కూడా మనం చూడొచ్చు. సో దీంట్లో కూడా ఆ విధంగా కూడా ఎంక్వైరీ చేయాలి అనేది కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఇదేదేమైనా కానీ ఒక కుట్రపూరితంగానే తన బెయిల్ కావచ్చు, తన ఎస్కేపింగ్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయేమో అని చాలా మంది అనుమానిస్తున్నటువంటి పరిస్థితి. మరి కూటమి కూడా ఇప్పటికే సీరియస్గానే తీసుకుంది. అతను ఎక్కడికి వెళ్ళాడు, ఎవరు షెల్టర్ ఇప్పించారు, అసలు రావటానికి ఎవరు సహకరించారు, జైలు నుంచి కావచ్చు, బయట కావచ్చు, హాస్పిటల్కి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇవన్నిటికీ ఎవరు అతనికి ఫస్ట్ నుంచి కూడా సహకరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు అనే దాని మీద కూటమి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గానే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అతను చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మనందరికీ తెలుసు. గొడవలు సృష్టించే విధంగా, మహిళలను కించపరిచే విధంగా, ముఖ్యంగా అంటే ఎంతో మందిని రెచ్చగొట్టి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య కూడా విభేదాలు సృష్టించే విధంగా తన మాటలు ఉన్నాయి. అంతేకాకుండా ఎంతో మందిని బెదిరించి ఎన్నో అక్రమాలకు చేశాడని కూడా తన మీద కేసులు ఉండటంతో ఇతను బయట ఉంటే కనుక డెఫినెట్గా ఏదో ఒక విధంగా అవతల కేసులు ఎవరైతే పెట్టారో వాళ్ళని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కేసులకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని భయపెట్టే పరిస్థితులు కూడా ఉంటాయి. సో ఇదంతా కూడా దృష్టిలో ఉంచుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది కూటమి. సో ఎక్కడున్నా సరే తనని పట్టుకోవాలని కొన్ని టీమ్స్గా ఏర్పడి తన మీద సెర్చ్ చేసే పనిలో కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆడియోకి సంబంధించినటువంటి, జైలుకి సంబంధించినటువంటి ఆడియో ఇన్పుట్స్ కూడా ఇప్పుడు ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.